హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు డిఎస్పి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ నాగభూషణం, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. మీ అందరికీ తెలుసు, మన ఛానల్ ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్లాసెస్ని, అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్లాసెస్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ని, చాలా ఎక్స్ట్రాడినరీ టాపిక్ని, ఇంగ్లీష్ గ్రామర్లో అందరూ ఈ టాపిక్ని చూస్తేనే భయపడతారు. అలాంటి టాపిక్ని చాలా ఈజీగా ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలా ఒక ప్రాపర్ వేలో నేర్చుకోవాలి, ఎలా ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, టెన్స్ అనేసరికి నార్మల్గా అందరూ స్టూడెంట్స్ కానీ నేర్చుకునేటువంటి లెర్నర్స్ కానీ కామన్గా చెప్పేటువంటి మాటలు ఏమిటంటే ప్రెజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని చెప్తారు. ఈ వర్డ్స్ అందరికీ తెలిసినప్పటికీ కూడా అసలు ప్రెజెంట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, పాస్ట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేయాలి, లేదా ఫ్యూచర్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేయాలనేది చాలామందికి కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అలాంటి వారందరికీ కూడా ఈ క్లాస్ అయితే చాలా పర్ఫెక్ట్గా నేను ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది. అంటే డిజైన్ అంటే ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజు నేర్చుకోబోయే టాపిక్ టైటిల్ ఇక్కడ నేను రాయడం జరిగింది, బిఫోర్ లెర్నింగ్ ద టెన్స్. అసలు టెన్స్ నేర్చుకోబోయే ముందు మనం ఏం చేయాలి, అసలు టెన్స్ నేర్చుకుపోయే ముందు మనం ఎలాంటి పాయింట్స్ని మనం స్టడీ చేయాలి, ఏ పాయింట్స్ మీద టెన్స్ డిపెండ్ అయి ఉంది అనేది ఈ క్లాస్లో భాగంగా మనం డిస్కస్ చేస్తున్నాం. యాక్చువల్లీ టెన్స్ అనేటువంటి వర్డ్ టెంపస్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ద ఇంగ్లీష్ వర్డ్ టెన్స్ కమ్స్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ టెంపస్ విచ్ మీన్స్ టైం. అంటే టెన్స్ అనేటువంటి వర్డ్ టెంపస్ అనేటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి రావడం జరిగింది. టెంపస్ మీనింగ్ ఏంటంటే, టెంపస్ అనే వర్డ్ యొక్క మీనింగ్ వచ్చేసి టైం. అంటే టెన్స్ అనేది టైం గురించి చెప్తుంది. ఒక సింపుల్గా చెప్పాలంటే దీని ఒక డెఫినేషన్ రూపంలో మనం డిస్కస్ చేయాలి అంటే, టెన్స్ డిస్క్రైబ్స్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. ఒక పని జరిగే సమయాన్ని టెన్స్ అంటారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే, టెన్స్ ఈజ్ కాల్డ్ వెన్ ఏ టాస్క్ ఈజ్ డన్. ఒక పని ఎప్పుడు పూర్తయిందో, లేదా ఒక యాక్షన్ ఎప్పుడు కంప్లీట్ చేయబడిందో చెప్పే దానినే మనం టెన్స్ అని చెప్పడం జరుగుతుంది. There are mainly three kinds of tenses. The first one is present tense, and second one is past tense, and third one is future tense. అంటే ఈ టెన్స్ నేర్చుకోబోయే ముందు మనం ఏం చేయాలి? బిఫోర్ లెర్నింగ్ ద టెన్సెస్, లెట్స్ టాక్ అబౌట్ దీస్ 2 పాయింట్స్. అంటే టెన్సెస్ నేర్చుకోబోయే ముందు ఒక 2 పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఆ 2 పాయింట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రొనౌన్. అంటే టెన్స్ అనేది ప్రొనౌన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే విధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి టెన్స్ అనేది వర్బ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు చెప్పేది టెన్స్ కదా సార్, ఇప్పుడు ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నారు, వర్బ్ గురించి మాట్లాడుతున్నారని అడగచ్చు. అందుకనే చెప్పాను బిఫోర్ లెర్నింగ్ ద టెన్సెస్. అంటే టెన్సెస్ నేర్చుకోబోయే ముందు లెట్స్ టాక్ అబౌట్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రొనౌన్ అంటే ఏంటి? ఇది యాక్చువల్గా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ప్రొనౌన్ గురించి డిస్కస్ చేస్తాం. జస్ట్ నేను ఇక్కడ ప్రొనౌన్ అంటే ఏంటో మాత్రం చెప్తున్నాను. ప్రొనౌన్ అనేది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్ ప్లేస్ లో వాడేటువంటి వర్డ్ నే మనం ప్రొనౌన్ అంటాం. రీప్లేసింగ్ వర్డ్ ఫర్ ఏ నౌన్ అంటే నేమ్స్. నౌన్ మీన్స్ నేమ్స్. ఎనీ నేమ్ బికమ్స్ ఏ నౌన్. పేరున్న ప్రతి దాన్ని నౌన్ అంటారు. ఆ నౌన్ ప్లేస్ లో వాడే పదాన్ని మనం ఏమని చెప్తున్నామంటే ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ప్రొనౌన్స్ అనేవి మనకి ఇంగ్లీష్ లో కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి, అవి నేను ఇక్కడ రాయడం జరుగుతుంది, మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అంటే ప్రొనౌన్స్ ని మనం ఇక్కడ చూడండి, ఐ, వి, యు, అదే విధంగా హీ, షీ, ఇట్, దే. యాక్చువల్లీ 7 వర్డ్స్ ని మనం మెయిన్ ప్రొనౌన్స్ అంటాం. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే.
ఈ 7 వర్డ్స్ ని మనం ప్రొనౌన్స్ అంటాం. అట్ ది సేమ్ టైం వీటిని సబ్జెక్ట్స్ అని కూడా పిలుస్తాం. యాక్చువల్‌గా సబ్జెక్ట్ అనేది సెంటెన్స్ బిగినింగ్ లో ఉంటుంది. అంటే ఎందుకని వీటిని ప్రొనౌన్స్ ప్లస్ సబ్జెక్ట్స్ అంటాం. అందుకే వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రొనౌన్స్ అన్న సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్న ఈ 7 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఏం చెప్తున్నాను, టెన్స్ నేర్చుకోవాలంటే ముందుగా ప్రొనౌన్ గురించి తెలియాలి. ప్రొనౌన్ అంటే ఏం చెప్పాను, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్, నౌన్ ప్లేస్ లో వాడే పదాన్నే ప్రొనౌన్ అంటారు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొన్ని ప్రొనౌన్స్ రాశాను. ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. ఇక్కడ ఒక సెంటెన్స్ రాశాను, ఒక ఎగ్జాంపుల్ చూడండి. దీక్షిత ఈజ్ ప్లేయింగ్ చెస్. దీక్షిత ఈజ్ ప్లేయింగ్ చెస్. దీక్షిత చెస్ ఆడుతూ ఉందని చెప్పాను. ఇక్కడ దీక్షిత అనేటువంటి వర్డ్ వచ్చేసి నౌన్. ఈ నౌన్ ప్లేస్ లో మనం షీ అనేటువంటి ప్రొనౌన్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఎలా చెప్పొచ్చు, షీ ఈజ్ ప్లేయింగ్ చెస్, ఆమె చెస్ ఆడుతుందని చెప్పాం. అంటే ఈ నౌన్ ప్లేస్ లో మనం షీ అనేటువంటి ప్రొనౌన్ యూజ్ చేసాం. అంటే ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏమర్థమైంది మీకు, నౌన్ ప్లేస్ లో వాడే పదాన్నే మనం ప్రొనౌన్ అంటాం. ఆ ప్రొనౌన్స్ కి ఇక్కడ ఉన్నాయి, ఇలా చూడండి. ఈ 7 వర్డ్స్ ని మనం దీస్ ప్రొనౌన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 పర్సన్స్. ఈ ప్రొనౌన్స్ ని 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాం. ఆ 3 కేటగిరీస్ ఏంటంటే, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఐ అండ్ వి. ఐ అండ్ విని ఫస్ట్ పర్సన్ అని, అండ్ యుని సెకండ్ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఐ విని ఫస్ట్ పర్సన్ అని, యుని సెకండ్ పర్సన్ అని మనం చెప్పడం జరుగుతుంది. అదే విధంగా రిమైనింగ్ హీ, షీ, ఇట్, దే వీటిని థర్డ్ పర్సన్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇవి చెప్తున్నానంటే, టెన్స్ నేర్చుకునేటప్పుడు మనం ఫస్ట్ పర్సన్ అని, సెకండ్ పర్సన్ అని, థర్డ్ పర్సన్ అనేటువంటి వర్డ్స్ నేను యూజ్ చేస్తాను. అంటే నేను టెన్స్ టీచ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ పర్సన్ అన్నప్పుడు మీ మైండ్ లో ఐ, వై గుర్తుకు రావాలి. నేను సెకండ్ పర్సన్ అన్నప్పుడు యు అనేది మీ మైండ్ కి గుర్తు రావాలి. నేను థర్డ్ పర్సన్ అన్నప్పుడు ఈ, షీ, ఇట్, దే అనేటువంటి వర్డ్స్ మీకు గుర్తు రావాలి. అంటే ఇక్కడ దేన్ని ఫస్ట్ పర్సన్ అంటారు, దేన్ని సెకండ్ పర్సన్ అంటారు, దేన్ని థర్డ్ పర్సన్ అంటారు అనేది మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, క్లియర్. అంటే బిఫోర్ లెర్నింగ్ ద టెన్సెస్, అంటే టెన్సెస్ నేర్చుకోవాలంటే ముందు మనకి ఏం తెలియాలి, ప్రొనౌన్ తెలియాలి. ఆ ప్రొనౌన్ గురించి మనం మాట్లాడేది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి వర్బ్. అంటే ఈ వర్బ్ అనేది ఈ ఎంటైర్ ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మొత్తం ఇంగ్లీష్ అంతా కూడా ఈ వర్బ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటి వర్బ్ ని ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈస్ మెయిన్ వర్బ్. ఫస్ట్ వన్ ఈస్ మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ ని షార్ట్ కట్ లో మనం ఎంవి అని పిలవడం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్ ని షార్ట్ కట్ లో మనం హెచ్వి అని పిలవడం జరుగుతుంది. అంటే వర్బ్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు, మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్. ఇంతకీ వర్బ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్బ్? వర్బ్ మీన్స్ అన్ యాక్షన్ వర్డ్, డూయింగ్ యాక్షన్స్. అంటే చేసే పనులను మనం వర్బ్ అని పిలవడం జరుగుతుంది. అంటే మనం చేసే ప్రతి పని కూడా దాన్ని వర్బ్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, he teaches us grammar. he teaches us grammar. ఇక్కడ he అనేటువంటి వర్డ్ మనకి ప్రొనౌన్. అదే విధంగా హీని మనం సబ్జెక్ట్ అని కూడా పిలుస్తాం. అందుకే సబ్జెక్టు ప్రొనౌన్స్ అంటారని చెప్పాను నేను. he teaches us grammar. అతను గ్రామర్ బోధిస్తున్నాడు. ఇక్కడ టీచ్ చేయడం అంటే బోధించడం అనేది ఒక వర్బ్. అది ఒక పని. టీచ్ చేయడం అనేది ఒక పని. సో వినడం అనేది కూడా ఒక పని, లిజన్, అది ఒక వర్బ్. అంటే డూయింగ్ యాక్షన్స్ అన్ని కూడా మన వర్బ్ కిందే వస్తాయి. సో ఈ వర్బ్ అనేది 2 కేటగిరీస్ గా ఉంది. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ వర్బ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు మెయిన్ వర్బ్ అంటే ఏంటి? సో మెయిన్ వర్బ్ అంటే మెయిన్ వర్బ్ టెల్స్ వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. మెయిన్ వర్బ్ ఏం చెప్తుంది అంటే సబ్జెక్ట్ చేసేటువంటి పని గురించి చెప్తుంది.
సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి సెంటెన్స్ బిగినింగ్ లో ఉంటుంది. వీటన్నిటిని కూడా సబ్జెక్ట్స్ అని పిలుస్తాం. ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే. ఈ 7 వర్డ్స్ ని మనం సబ్జెక్ట్స్ అని పిలుస్తాం. ఈ సబ్జెక్ట్ చేసే పని గురించి ఈ వర్బ్ మాట్లాడుతుంది. మెయిన్ వెర్బ్ టెల్స్ వాట్ ద సబ్జెక్ట్ ఈస్ డూయింగ్. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏం చేస్తున్నాడు? ఈ టీచర్స్ అస్ గ్రామర్. అతను గ్రామర్ టీచ్ చేస్తున్నాడు అంటే బోధిస్తున్నాడు. కాబట్టి టీచ్ అనేది వర్బ్ అవుతుంది. దీన్ని మనం మెయిన్ వెర్బ్ కింద కూడా చెప్పొచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. వారు బయట ఆడుతున్నారు. ఇక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఉంది, ఇది ఆర్, హెల్పింగ్ వర్బ్. ఈస్, యామ్, ఆర్, వాస్, వర్, ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి, వాటిని హెల్పింగ్ వర్బ్స్ అంటారు. ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే టెన్స్ ని ఫామ్ చేయడం కోసం యూజ్ అవుతాయి. ఇక్కడ రాసింది చూడండి, హెల్పింగ్ వర్బ్స్ హెల్ప్ టు ఫార్మ్ టెన్స్. టెన్స్ ని ఫామ్ చేయడానికి ఈ హెల్పింగ్ వర్బ్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుంది ఏంటనేది టెన్సెస్ క్లాసెస్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఈజ్ ఎక్కడ వాడాలి, ఆర్ ఎక్కడ వాడాలి, లేదా యామ్ ఎక్కడ యూజ్ చేయాలి, వాజ్ ఎక్కడ యూజ్ చేయాలి, లేదా వర్ ఎక్కడ యూజ్ చేయాలి, మనం డిస్కస్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఇది హెల్పింగ్ వర్బ్ అని చెప్పడం కోసం నేను ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. ఇలా మనం టెన్సెస్ నేర్చుకోబోయే ముందు ఈ 2 పాయింట్స్ గురించి క్లియర్ గా తెలుసుకోవాలి. అంటే టెన్స్ అనేటువంటి టాపిక్ మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి తెలియాలి. సో మనం వీటి గురించి మాట్లాడాము, ప్రొనౌన్ గురించి మాట్లాడాము, వర్బ్ గురించి మాట్లాడాము. ఈ ప్రొనౌన్ ఎక్కడ యూజ్ చేస్తానని చెప్పాను, అసలు ప్రొనౌన్స్ అంటే ఏంటో చెప్పాను. ఈ ప్రొనౌన్స్ ని ఎన్ని కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తామంటే 3 కేటగిరీస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ ఐ, వి అని, యుని సెకండ్ పర్సన్ అని, ఈ షీట్ ని అండ్ దేని థర్డ్ పర్సన్ అని మనం కన్సిడర్ చేస్తామని చెప్పాను. వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని చెప్పాను, పని చేసేటువంటి క్రియ అని చెప్పాను. ఈ వర్బ్ ని మెయిన్ గా 2 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసాము, మెయిన్ వర్బ్ అని అండ్ హెల్పింగ్ వర్బ్ అని. మెయిన్ వర్బ్ అనేది సబ్జెక్ట్ చేసే పని గురించి మాట్లాడుతుంది కాబట్టి దాన్ని మెయిన్ వర్బ్ అంటాము. హెల్పింగ్ వెర్బ్ అనేది మెయిన్ వెర్బ్ పక్కన ఉండి దానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది, దాని పేరులోనే ఉంది హెల్ప్ అని. హెల్పింగ్ వెర్బ్ అంటే టెన్స్ అని ఫామ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. కాబట్టి మనం టెన్స్ నేర్చుకోవాలంటే ముఖ్యంగా ఈ పాయింట్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీ అందరికీ మరొకసారి నేను రిపీట్ చేస్తున్నాను, దీక్షిత ఈజ్ ప్లేయింగ్ చెస్. దీక్షిత ఈజ్ ప్లేయింగ్ చెస్. దీక్షిత అనేది నౌన్, అంటే నౌన్ అంటే నేమ్. దాన్ని ఇక్కడ మనం సబ్జెక్ట్ అంటున్నాం. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో, ఈ నౌన్ ప్లేస్ లో ఉపయోగించే పదాన్నే మనం ప్రొనౌన్ అంటాం, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. సో ఈ రోజు క్లాస్ మీ అందరికీ కూడా చాలా బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.